సరసిజ వైరి వైరులను చక్కగ గెల్చు కుచద్వయంబుతో సరసిజ వైరి వైరి నగజాలిన మేలగు మధ్యమంబుతో సరసిజ వైరి వైరి నెకశక్యములాడడి కప్పు కొప్పుతో సరసిజ గంధి వచ్చే మరుసాయకమోయన శుభరాన్వయా మరుసాయకమోయన శుభయాహ్వయా. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇటువంటి పద్యాన్ని నేను ఇంతవరకు వినలా. ఎలా ఉన్నాయంటే ఆమె కుచద్వయములు సరసిజ వైరి వైరులను చక్కగా గెల్చు కుచద్వయంబుతో. సరసిజం అంటే పద్మం, పద్మానికి వైరి చంద్రుడు, చంద్రుడికి వైరులు వైరులను అన్నాడు బహువచనం వాడు. వైరులు రాహుకేతువులు, రాహుకేతువుల్ని గెలిచేటువంటి కుచద్వయం అన్నాడు. సమానముగా 180 డిగ్రీల్లో ఉండేటువంటి రాహుకేతువుల్ని పోల్చేటువంటి కనుక రాహుకేతువులు ఛాయాగ్రహాలు. అవి సాలిడ్గా ఉండవు, వాటికి ఒక సాలిడ్గా మెటీరియల్ లేదు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు అంటే ఆ ఛాయ ఉన్నది లేదు అన్నట్టుగా ఉంటుంది. అస్థి నాస్తి విచికిత్సాహేతు శాతోదరిందని శ్రీనాథుడు అన్నట్లుగా దాన్ని మరొక రూపంలో ఈయన చెప్పారు. అంటే ఛాయామాత్రంగా కనిపిస్తున్నది అమ్మాయి నడుము, ఉన్నది లేదు అనిపిస్తూ ఛాయామాత్ర. వైరి వైరి నెకశక్యములాడడి కప్పు కొప్పుతో సరసిజ వైరి చంద్రుడు. ఆ వైరి వైరి ఎవరు? చీకటి అనే అర్థం చెప్పాలి. అట్లాగే ధూమ్రవర్ణము కలిగినటువంటి వాళ్ళు, అట్లాగే శనివత్ రాహు అంటారు. శనివలే రాహు ఉంటాడు కనుక ఈ నీలివర్ణముతో రాహు వంటి వర్ణము కలిగినటువంటి కొప్పు కలిగినది అనేటువంటి అర్థం కూడా చెప్పచ్చు.